హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే తోప అనమాట. రాగి పిండితో తోప అనేది చేసాము. ఇది హెల్త్కి చాలా మంచిది అండ్ స్నాక్ కింద కూడా తీసుకోవచ్చు. దీని ప్రాసెస్ ఏంటో నేను మీతో షేర్ చేస్తాను. ముందుగా ఒక కప్పు బెల్లం తీసుకొని అదే కప్పుతో 2 కప్స్ వాటర్ అనేది వేసుకొని ఇలా బెల్లం మరిగేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతో 1 కప్పు రాగి పిండి అనేది తీసుకొని కొంచెం కొంచెంగా వాటర్ అనేది వేసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు అనేవి లేకుండా. చూడండి, నేను మీకు చూపిస్తాను. ఈ విధంగా ఒకే డైరెక్షన్లో ఎక్కడ లంప్స్ అనేవి లేకుండా మనం కలుపుకోవాలి. ఇప్పుడు మనం కలుపుకున్న దాన్ని సైడ్కి పెట్టుకొని ఇప్పుడు బెల్లం మరిగిందో లేదో ఒకసారి చూసుకుందాము. బెల్లం అంతా కరిగింది కదా. ఈ టైంలో మనం కలుపుకున్న ఈ రాగి పిండిని ఇందులో వేసుకుంటూ కలుపుకోవాలి. అప్పుడే మనకి ఎక్కడ ఉండలు అనేవి లేకుండా ఉంటుంది. లేదంటే చిన్న చిన్న ఉండలు ఇలా కట్టేస్తాయి. సో అలా కలుపుకుంటూనే ఉండాలి మనకి దగ్గర అయ్యేంత వరకు. ఇప్పుడు ఇందులో నెయ్యి వాడకుండా అంటే నువ్వుల నూనె కానీ పప్పు నూనె కానీ ఏదైనా వేసుకోవచ్చు. అప్పుడే టేస్టీగా ఉంటుంది. నెయ్యి అసలు వాడకూడదు. సో ఇలా దగ్గర అయ్యేంత వరకు ఉండి మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవడమే. ఇంకా కొంచెం ఆయిల్ తక్కువ అనిపించి మళ్ళీ కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాము. ఈ రెసిపీ అనేది చిన్నపిల్లల దగ్గర నుంచి అంటే కొంచెం ఏజ్డ్ వాళ్ళ వరకు చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి ఇందులో. ఎప్పుడైనా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాతో షేర్ చేయండి. నేనైతే ఇందులో నువ్వుల నూనె వాడాను అనమాట. చాలా బాగుంది. మనకి ఆయిల్ అనేది పైకి కనిపించాలి, అప్పుడే బాగుంటుంది ఇది. మనం రాగి పిండితో రెగ్యులర్గా చేసుకునే అంబలి ఇలా రాగి పిండితో అట్లు కాకుండా ఇలా ఒకసారి రాగి పిండితో తోప అనేది ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. సో ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.